సైరా మెగాస్టార్ చిరు కలల ప్రాజెక్ట్ 10 సంవత్సరాల నుండి ఈ కథని ప్రేమించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ప్రేక్షకులని పలకరించాలని తపిస్తున్న చిరంజీవి ఆశ నెరవేరడానికి ఇంతకాలం పట్టింది. కానీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ చార్జ్ తీసుకోవడంతో ఒక సగటు తెలుగు సినిమాగా ఉండాల్సిన సైరాకి కూడా వండర్స్ క్రియేట్ చేసే స్పేస్ దొరికింది. సైరా ఈ సినిమా లైన్ ఎప్పుడో ఫైనల్ అయింది. స్క్రిప్ట్ కూడా 10 ఏళ్ల క్రితమే రూపుదిద్దుకుంది. కానీ రకరకాల కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్. కరెక్ట్ గా తీస్తే ఎలాంటి పాజిటివ్ రిజల్ట్ ఉంటుందో ఇంపాక్ట్ లేకుండా తీస్తే అంతే రేంజ్ లో నెగటివ్ రిజల్ట్ అందుకుంటుంది. ఈ సినిమా తీయాలని ముందు నుండి కలలు కంటున్న చిరు ఆశని తీర్చడానికి అన్నింటికీ సిద్ధపడి ముందుకొచ్చాడు చరణ్. ఖైదీ నెంబర్ 150 గ్రాండ్ హిట్ తర్వాత చిరంజీవి 151వ సినిమాగా అఫీషియల్ గా అనౌన్స్ అయింది సైరా. సైరాకి సురేందర్ రెడ్డి లాంటి స్టైలిష్ డైరెక్టర్ ని ఫైనలైజ్ చేసిన చరణ్ ముందు 80 కోట్ల బడ్జెట్ తో సైరాకి ప్లానింగ్ రెడీ చేశాడు. కానీ ఎప్పుడైతే బాహుబలి ది కంక్లూజన్ చూశాడో అప్పుడు సైరాని తెరకెక్కించాల్సిన విధానంపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాని మంచి సినిమాగానో గొప్ప సినిమాగానో కాకుండా ఒక విజువల్ వండర్ గా నిలపాలని, తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశం మొత్తం నరసింహారెడ్డికి జేజేలు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అలా 80 కోట్ల బడ్జెట్ తో 250 కోట్లకు చేరుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, కన్నడ స్టార్ సుదీప్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇలా లెజెండరీ స్టార్ క్యాస్ట్ తో ఒక స్ట్రాంగ్ వేవ్ క్రియేట్ చేస్తూ సెట్స్ పైకి వెళ్ళింది సైరా. ఈ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం సినిమాపై ఆడియన్స్ మరియు అభిమానులు పెట్టుకున్న అంచనాలు రీచ్ అయ్యేలా రిచ్ అవుట్పుట్ తో సైరా తెరకెక్కుతుంది అని కన్వే చేసింది. ఈ సినిమా నుండి బయటకొచ్చిన ప్రతి ఆర్టిస్ట్ లుక్ కూడా బజ్ క్రియేట్ చేస్తుంది. సైరా ఒక అద్భుతం అనే విధంగా ఉంటుంది అని నమ్మకం కల్పిస్తుంది. ఈ సినిమా కోసం షూట్ చేసిన జార్జియా ఎపిసోడ్ ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త టెక్నికల్ స్టాండర్డ్స్ ని గ్రాండ్ గా ఆవిష్కరించబోతుంది అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ ప్లేస్ లో అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు. రత్నవేల్ సినిమాటోగ్రఫీ కూడా సైరాని ఒక సరికొత్త అద్భుతంగా మలచబోతున్నాయి. సైరా తెలుగు సినిమాగా మొదలైనా కూడా ఇప్పుడు మాత్రం దేశమంతా ఎదురు చూస్తున్న ఒక విజువల్ అండ్ పేట్రియాటిక్ వండర్ గా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు మరికొన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేయడానికి ప్లానింగ్ సిద్ధంగా ఉంది. బాలీవుడ్ నుండి మంచి ఆఫర్ కోసం వెయిటింగ్ అంతే. 2019 దసరా కానుకగా థియేటర్స్ లో దిగబోతున్నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో సైరా కూడా బాహుబలి తరహా విజయం కోసం తహతహలాడుతుంది. ఆ రేంజ్ బడ్జెట్ ఉన్నట్టే కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉంటే టాలీవుడ్ వండర్ మరోసారి బాలీవుడ్ ని కూడా ఫ్లాట్ చేయడం ఖాయం. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.